ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దయచేసి బైబిల్ కలిగిన ప్రతి ఒక్కరు బైబిల్ తీసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 18వ వచనం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాణ్ణి కరుణించెదను, ఎవరి యందు కనికరపడదనో వాని యందు కనికరపడదనను. చాలా నిర్గమకాండం 33వ అధ్యాయము 18, 19 వచనాలను ఇప్పుడు మనము చదువుకున్నాం. ఇక్కడ ఏమని రాస్తుందంటే, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. ఎవరండి ఆయన? మోషే గారు దేవుణ్ణి అడుగుతున్నారు ఏమనంటే, నీ మహిమను నాకు దయచేసి చూపించండి. మోషే గారి హృదయంలో ఒక ఆశ కలిగింది ఏంటంటే, ఐ వాంట్ టు సీ హిస్ గ్లోరీ. దేవుని మహిమను నేను చూడాలనే ఆశ ఆయన హృదయంలో కలిగింది. వాస్తవానికి అది కొంత ఇంపాసిబుల్ డిజైరే, అది కొంత ఇంపాసిబుల్ డిజైరే అది కదా. దేవుని మహిమను చూస్తే బతుకుతాం మనం? బతకలేము. కింది వచనాలు మీరు చదివినప్పుడు, నీవు నా ముఖంలో చూడలేవు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేడని దేవుడు చెప్పాడు. కానీ మన దేవుడు కనికరం గల దేవుడు అండి, కృపగల దేవుడు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. వాస్తవానికి మోషే అడిగినది కష్టతరమైనదే, కొంతవరకు అసాధ్యమైందనే చెప్పాలి. అయినప్పటికీ దేవుడు ఆయన ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. ఇదే సందర్భంలో నేను ఎలీషా గారిని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. ఎలీషా, నేను నీ వద్ద నుంచి తీయబడక మునుపు నీకేం కావాలో కోరుకు అంటే, సార్ యాపిల్ ఒక్కటి చాలు సార్. యాపిల్ ఎంత భాగ్యం, కొనిపెడతావు కదా రోడ్ మీద ఫ్రూట్ షాప్. అయ్యో, ఆ యాపిల్ కాదు సార్, యాపిల్ మొబైల్ ఒక్కటి చాలు సార్ కదా. చాలామంది డిజైర్స్ అవి. తర్వాత ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కావాలనో, లేదంటే కేటీఎం బైక్ కావాలనో, డ్యూక్, ఇంకా రకరకాల. ఈ లోక సంబంధమైన ఏమి ఆయన అడగల. నాకు ఏం వద్దండి, నాకు ఉన్నది ఒకే ఒక ఆశ, నీ దగ్గర ఉన్న పవర్ డబల్ నాకు కావాలి, నీ దగ్గర ఉన్న అనాయింటింగ్ డబల్ నాకు కావాలి, నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి రావాలి. అప్పుడు వెంటనే ఎలియా ఏమన్నారు చెప్పండి? ఏమన్నారు? నీవు అడిగినది కష్టతరం అన్నాడు. ఇట్ ఈస్ ఏ హార్డ్ థింగ్. నువ్వు అడిగింది చాలా కష్టతరమైనది, అసాధ్యం అని చెప్పలా. గుర్తుపెట్టుకోండి, క్రీస్తులో మనకు అసాధ్యమైంది ఏది లేదు. దేవునికి సమస్తం సాధ్యమే, నమ్మవానికి సమస్తం సాధ్యం. దేవునికి సమస్తం సాధ్యమే, నమ్మేవాడికి సమస్తం సాధ్యం. క్రీస్తులో మనకు అసాధ్యమైంది ఏది లేదు. ఏలియా గారు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని చెప్పలేదండి, ఇట్ ఈస్ వెరీ హార్డ్ థింగ్, అది చాలా కష్టతరమైంది అని చెప్పాడు. మొత్తం మీద పొందుకోలేదా? పొందుకున్నాడు. అంటే కష్టతరమైంది అయినా సరే మనము పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో తీవ్రమైన ఆశ, ఒక బలమైన కోరిక కలిగి ఉంటే దాన్ని పొందుకోవాలని ఖచ్చితంగా అది మన జీవితంలో సాధ్యం అవుతుంది. కాకపోతే ఏదో నార్మల్ డిజైర్ ఉంటే అది జరగదులే, కానీ ఒక తీవ్రమైన ఆశ ఉండాలి. తీవ్రమైన ఆశ మనలో ఉన్నప్పుడే, ఒక బలమైన కోరిక లేదా ఒక బర్నింగ్ డిజైర్ ఉంటే తప్ప దాన్ని మనం పొందుకోలేం. నార్మల్ ఆశ ఎలా ఉంటుందంటే, 4 రోజులు ప్రయత్నం చేస్తారు, తర్వాత అబ్బో ఇది మన వల్ల కాదులే అనుకుంటారు. కానీ తీవ్రమైన ఆశ ఎవరికైతే ఉంటుందో అది పొందుకునే వరకు, సాధించే వరకు కూడా వదిలిపెట్టాడు. ఎలీషా పొందుకున్నాడని మన గ్యారంటీ ఏంటో తెలుసా? దుప్పటికి ఎంతబడి ఉంది, దుప్పటి తీసుకొని యోర్దాన్ని ఒక్క షాట్ ఇచ్చాడు, యోర్దాను 2 పాయలు అయిపోయాయి.
సో అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఆ అనాయింటింగ్ని పొందుకున్నాడు. దూరం నుంచి చూస్తున్నారు ఒక 50 మంది. వచ్చిందా రాలేదా? ఏంటది? అనాయింటింగ్ వచ్చిందా రాలేదా అని 50 మెంబర్స్ దూరం నుంచి చూస్తున్నారు అనమాట. రేపు మళ్ళీ న్యూస్ పేపర్లో రాయాలి కదా, వచ్చిందా రాలేదా. సో దూరం నుంచి చూస్తూ ఉన్నారు. మొత్తం మీద ఆయన అవేవి పట్టించుకోవాలి, నెగ్లెక్ట్ చేసేసాడు, ఇగ్నోర్ చేశాడు. అవన్నీ ఆయనకు అనవసరం. దుప్పడ తీసుకొని ఇక విశ్వాసంతో ఒక షాట్ ఇచ్చేసాడు యోర్దాన్ని. అది 2 పాయలు అయిపోయింది. అప్పుడు అనుకున్నాను, ఓ మై గాడ్, ఏలియా ఆత్మ ఎలీషా మీదకి వచ్చేసింది. ఈ సందర్భాన్ని ఎందుకు గుర్తు చేశానంటే, దేవుడు ఆశగల ఎలీషా ప్రాణాన్ని తృప్తిపరిచాడు. ఏలియా గారు కొంచెం మరి డిస్కరేజ్ చేసినట్టే. అవునా, సర్లే ట్రై చేయిస్తే ఇవ్వచ్చు. దేవుడు అంటే ఎంత బాగుంటుంది. చాలా కష్టతరం అంటే మన అంత పెద్ద ఆయన గురువు గారి కష్టతరం అంటే చాలా నిరుత్సాహం కదండి. అబ్బో ఆయనే కష్టతరం అన్నాడంటే ఇంకా మన వాళ్ళు ఎక్కడ అయింది, కాస్త నిరుత్సాహం వస్తుంది. కానీ ఎలీషాలో ఉన్న హార్ట్లో ఉన్న డిజైర్, ఇంక మీరు ఎన్నన్నా చెప్పండి, అవన్నీ నాకు అనవసరం, నేను పొందుకొని తీరాలి. కానీ డూ ఆర్ డై, డూ ఆర్ డై, చేయలేదా చావు. అవసరమైతే నా ప్రాణమైన నేను ఇచ్చేస్తానుగా, నేను అనుకున్నది మాత్రం సాధించాలి. అలాంటి తెగింపు కలిగినటువంటి. అండ్ ఆల్సో ఇంకొక ఎగ్జాంపుల్, అసలు ఇది మన టాపిక్ కాదు, ఊరికే చెప్తున్నా, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. పేతురు నేల మీద నడవాలని ఆశపడ్డాడు కదా. యేసు ప్రభు నేల మీద నడిచి వస్తుంటే, ప్రభువా నేను కూడా నడవాలనుకుంటున్నాను. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఆశపడలేరు, పేతురు ఒక్కడే ఆశపడ్డాడు. యేసు ప్రభు ఏమైనా డిస్కరేజ్ చేశారా? పీటర్ ఏంటి అది అందరి వల్ల అయ్యేది కాదు, నేనంటే జీసస్ క్రైస్ట్ కాబట్టి నా వల్ల అయిందని, నీ వల్ల అవ్వదు అది. అలాంటి గొంతెమ్మ కోరికలు కోరిక మాకు ఇప్పుడు అవి జరగవు అని చెప్పలేదు. పీటర్ కమ్ రమ్మనగానే పేతురు చెక్ చేసుకోవాలి ఒకసారి, లెగ్ పెట్టి రైట్ లెగ్ ఏం గట్టిగుందా లేదా ఫ్లోర్ లాగా అని చెక్ చేసుకుని అడుగు పెట్టల, వచ్చేసాడు విశ్వాసంతో. నీళ్ళ మీద నడిచెను అని రాస్తుంది, అంతేగాని ఆయన ఒకసారి చెక్ చేసుకున్నాడు స్ట్రాంగ్ ఉందా లేదా అని అక్కడ రాయాల. ఫెయిత్తో. కొంతమంది ఎలా ఉంటుందంటే, నేను నీళ్ళ మీద నడవడం దేవుని సంకల్పం అయితే దేవుడే నడిపించుకుంటాడు, దేవుడే నడిపించుకుంటాడు. అది కొంతమంది అన్నమాట. అక్కడే ఉన్నానమ్మా, అక్కడే ఉన్నాండి, రాకడ వస్తుంది లోపు ఉన్నాను, ఆడే ఉన్నాను, షిప్లోనే ఉన్నాను, బయటికి రామా. షిప్ అంటే ఏంటి? సేఫ్ జోన్. అక్కడి నుంచి బయట అడుగు పెట్టడం అంటే ఏంటి? రిస్క్ తీసుకోవడం కదా. సరే ప్రభు వల్ల నడిచాడు, అంత ధైర్యం చేయాలి కదండి, అంత రిస్క్ తీసుకోవాలి కదా. కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాలి కదా. అసలు క్రైస్తవుడు కంఫర్ట్ జోన్లోనే ఆయన చిత్తం ఉంటే, ఆయన ప్రణాళిక ఉంటే నడిపించుకుంటాడు, లేదంటే ఇంక ఈ వార్డులోనే కూర్చోబెడతాడు. మనం ఏం చేయలేం బ్రదర్ ఎంటున్నారు బ్రదర్ డేవిడ్ బ్రదర్, మనం ఏం చేయలేం. ప్రభు చిత్తం ఎన్ని తలిచినా ఏది అడిగినా ఆయన చిత్తమే జరిగింది. మనం తొందరపడినందువల్ల ఉపయోగమేమి లేదు. ఆయన సంకల్పంలో స్క్రిప్ట్ ఆయన రాసి పెడతాడు ముందుగానే. ఆయన రాసి ఉంటే అక్కడ అలా జరిగింది. అలానే కూర్చున్నట్టయితే పేతురు నీళ్ళ మీద నడవగలిగేవాడు కాదు. ఆయన డిజైర్ ఆశపడ్డాడు కాబట్టి అది అక్కడ నెరవేరు. సో మనం ఆశపడాలి, ఫలాంది నేను పొందుకోవాలి, ఫలాంది నేను సాధించాలి, ఆశపడాలి. ఆశతో మాత్రమే ఆగిపోకూడదు. ఆశకు తగ్గ ప్రయత్నం కూడా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. సరే మన టాపిక్లోకి వచ్చేద్దాం. నీ మహిమను నాకు చూపించమని మోషే అడిగారు. దేవుడు చూపించాడా లేదా? చూపించాడు. దానికి బిబ్లికల్గా మీకు బైబిల్ బేస్ కావాలంటే ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 23వ వచనంలో క్లియర్గా మనకు ఒక వర్స్ ఉంటుందండి. 3:23. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. చూసారు ఇక్కడ మోసెస్ గారు అంటున్నారు, యెహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలాన్ని నీ దాసునికి కనుపరచ
మొదలు పెట్టి ఉన్నారు. దేవుడు తన మహిమను, తన బాహుబలాన్ని తన దాసుడికి కనపరచడం స్టార్ట్ చేశాడు. సో కాబట్టి మోషే వలె మనం కూడా ఆశపడాలండి, దేవుని మహిమను చూడాలండి. ఏదో వస్తున్నాం చర్చ్కి, ఇంటికి పోతున్నాం అంటే కుదరదు. కానీ ఏదో నామకార్థ భక్తి చేసుకుంటూ ఉంటే అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఏం చేయలేం. కానీ అనేకులకు ప్రేరణగా మనం మిగిలిపోలేం. కానీ అనేకులకు మన స్ఫూర్తిని నింపలేం. కానీ అనేకులకు ఇన్స్పిరేషన్గా మనం ఉండలేం. కానీ దేవుని మహిమను మన జీవితంలో మనం కన్నులారా చూడాలి. దేవుని మహిమను చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లూకా సువార్తలో రండి ఒకసారి చూద్దాం. లూక్ చాప్టర్ 9:32. లూకా సువార్త 9:32. ఇప్పుడు నేను చెప్పే వచనాలన్నీ కూడా ఎవరెవరు దేవుని మహిమను చూశారో బైబిల్ బేస్ మీకు ఇస్తాను. లూక్ 9:32. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి. చాలా థ్యాంక్ యూ. లూకా 9:32లో రాయబడింది, పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండేది. నేను చూసిన నిద్రపోవటమే, గెత్సెమనే తోటలో నిద్రపోవటమే, రూపాంతర కొండ మీద నిద్రపోవటమే. ఇంకేమన్నా ఆయన నువ్వు వెలుగుండే స్వామి. పేతురు అతనితో కూడా ఉన్నవారు నిద్రమత్తుగా ఉండి వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూసారు. ఎవరండి ఆ ఇద్దరు? మోషేయు ఏలియాయు వారికి కనబడి అని అంటారు. మోషే, ఏలియా ఎందుకు వచ్చారు అసలు వాళ్ళు? ఏదో పని మీద వచ్చారు. లేని పాస్టర్ గారు మీరు చెప్పండి పాస్టర్ గారు, ఎందుకు వచ్చారు మోషే, ఏలియా? ఇప్పుడు అన్న నోటీస్ చేశారు అక్కడ టాపిక్ని? నిర్గమమును గూర్చి మాట్లాడడానికి వచ్చారు అని అంటారు. నిర్గమము అనే పదం ఉంటుంది. నిర్గమము అంటే ఆయన జరగబోయే ఆయన శిలువ యాగం గురించి. నిర్గమం అంటే జరగబోయేటువంటి విషయం, ఆయన ఎలా శ్రమలు పొందబోతున్నారు అని దాని గురించి, భవిష్యత్తు గురించి మాట్లాడడానికి, ఆ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి వచ్చాం. అదిగో అక్కడ తడివల్లోనే ఉంది, ఎక్కడో కాదు. ఇంకా ఇంకా ఇలాంటి ప్యారలల్ వర్సెస్ ఉంటాయి కదా, అక్కడ ఉందేమనుకోండి, ఇక్కడే ఉంది. సారీ, వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి మాట్లాడుచుండిరి. ఏంటంటే అక్కడ టాపిక్, డిబేట్ టాపిక్ ఏంటి? నిర్గమము. యెరూషలేములో ఆయన నెరవేర్చబోవు నిర్గమం అంటే ఆయన పొందబోయే శ్రమలు కావచ్చు, వాటన్నిటి గురించి. సరే, అది మన టాపిక్ కాదు. ఇక్కడ మనం చూస్తే ఆయన మహిమను చూచిరి అని రాస్తారు. ఏం చూసారట? ఆయన మహిమను చూసిరి. ఎప్పుడు చూశారో తెలుసా? వారు మేలుకొనినప్పుడు అని రాస్తుంది. ఎప్పుడు చూశారంట? వారు మేలుకున్నప్పుడు చూశారు, నిద్రపోతున్నప్పుడు చూడలేదండి, మేలుకున్నప్పుడు చూశారు. దేవుని మహిమ నీ జీవితంలో ఎప్పుడు ప్రత్యక్షపరచబడుతుంది? నువ్వు మేలుకోవాలి. నువ్వు నిద్రపోతా ఉంటే ఆయన మహిమ నీకు ప్రత్యక్షపరచబడుతుంది. నిద్రలో నుండి మేలుకోవాలి. నిద్ర అంటే ఇక్కడ భౌతికమైన స్లీప్ కాదండి. ఇక్కడ నేను చెప్పేది ఆత్మీయ నిద్ర. చాలామంది ఈ రోజున క్రైస్తవులు బయటికి మేలుకున్నట్టే కనబడుతున్నారు, కానీ ఎప్పుడో వారు నిద్రావస్థలోకి జారిపోయారు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు. ఏమంటే నిద్రపోయే వాళ్ళకి ఎవరికైనా నిద్రపోతున్న సంగతి తెలుసా? నేను గతంలో కూడా చెప్పాను, ఎంతోమంది మీద ఎక్స్పెరిమెంట్ చేశాను. నేను ఎక్స్పెరిమెంట్ చేసి రిజల్ట్ చెప్తున్నాను మీకు, నమ్మండి నా మాట. నిద్రపోయేవాడిని లేపి కోటంలో లేదా నిద్రపోమాకనంటే 99.9 కాదు, 100% ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఏంటి బ్రదర్, నేను నిద్రపోవట్లేదు బ్రదర్, నేను కళ్ళు మూసుకొని ధ్యానంతో వింటున్నాను వారికి అని కొందరు చెప్తారు. ఇంకొంతమంది అయితే మీ నడిపింపు కోసం ప్రార్థన చేస్తున్నానండి, అంత మాట అనమాట. ఇంకొంతమంది అయితే అయ్యో అసలు నేను నిద్రపోవట్లేదండి, కాన్సన్ట్రేషన్ కళ్ళు మూస్తే వస్తుంది నాకు. కళ్ళు మూసి ఇట్లా ఏలు పెట్టి ఇలా అంటే కాన్సన్ట్రేషన్ వస్తుంది. 99 కూడా కాదు, 100% చెప్పిన మాట అంటే నేను నిద్రపోవట్లేదు. ఎందుకంటే వాడు నిద్రపోతున్న విషయం వాడికే తెలియదు, అటువైతే తెలియకుండా అలా నిద్రపోతుంది. సో మనం ఆత్మీయ నిద్రలో ఉన్న సంగతి మనకు కూడా తెలియదు. ఎప్పుడు మనం ఆత్మీయ నిద్రలోకి వెళ్ళామని సిమ్టమ్స్ ఉంటాయి కదా, ప్రతి వ్యాధికి కూడా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఆత్మీయ నిద్రలోనికి నువ్వు వెళ్ళావనే దానికి సిమ్టమ్ ఏంటంటే నీ ప్రేయర్ లైఫ్లో నువ్వు చల్లారిపోతూ ఉంటావు, దేవునితో సహవాసంలో చల్లారిపోతూ ఉంటావు, వాక్య ధ్యానంలో చల్లారిపోతూ ఉంటావు. ఆత్మ సంబంధమైన మంట అనేది నీలో చిన్నగా చల్లారిపోతూ ఉంటుంది. దేవుని కొరకైన తపన, ఆసక్తి అనేది నీలో చిన్నగా చల్లారిపోతూ ఉంటుంది.
చివరికి మనము ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోతామంటే దేవునితో మనము సహవాసము కూడా చేయలేనటువంటి స్థితికి వెళ్ళిపోతాం. చిన్నగా నిద్రలోనికి మనం జారిపోతాం. సో కాబట్టి ఈ రోజున మనం ఒకవేళ ఆత్మీయ నిద్రలో ఉన్నామా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే ఆటోమేటిక్గా ప్రేయర్ లైఫ్లో మనము చల్లారిపోతున్నాము అంటే అర్థం ఆత్మీయ నిద్రలోనికి మనము వెళ్ళిపోతున్నాము అని అర్థం. షోలోమతి మీ అందరికి బాగా తెలుసు కదండి. అదేనండి, సొలొమోన్ గారు పరమగీతం రాశారు కదా. పరమగీతంలో ప్రియురాలు ఉంది కదా, ప్రియురాలు పేరేం పేరు? షోలోమితి. షోలోమితి గురించి ఒక అద్భుతమైన మాట రాస్తుంది. ఏమో తెలుసా? నేను మంచము మీద పరుండి నా ప్రాణప్రియుడిని వెతికి తిని అనింది. ఎట్లా వెతుకుతుందంట? మంచం మీద పడుకొని వెతుకుతుందండి. పడుకొని వెతికితే ఏం దొరుకుతాడండి ప్రాణప్రియుడు? ఆ ప్రాణప్రియుడిని వెతికిందంట, కానీ అతను నాకు కనబడలేదని రాసింది. తర్వాత రాసి ఉంటుంది. దాని తర్వాత ఆమె మేల్కొని బయటకు వచ్చింది, వెతికిందంట, అయినా కనబడలేదంట. పట్టణం విడిచి కొంచెం దూరం రాగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురు వచ్చాడు అని. సో కాబట్టి ఆమె పడుకొని బెడ్ మీద వెతికినప్పుడు దొరకలే ఆ ప్రాణప్రియుడు. ఆ బెడ్ మీద నుంచి ఆమె దూరంగా వచ్చింది. దాన్నే ఆత్మీయ నిద్రను మనం చేయించాలి. ఆత్మీయ నిద్రలో నుంచి మనం మేల్కొన్నప్పుడే మనం ఆయన మహిమను చూడగలుగుతాం. అండ్ ఆల్సో సెకండ్ థింగ్, దేవుని మహిమను చూడడానికి రెండవ కారణం 28వ వచనం, లూక్ 9:28. ఒకటి నిద్రలో ఉండి మేల్కోవాలి. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయటకు ఒక కొండ ఎక్కెను. చూడండి, జీసస్ క్రైస్ట్ యాకోబు, పేతురు, యోహానులను తీసుకొని ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కారు. ఆ కొండ పేరు మనందరూ బాగా తెలుసు, రూపాంతర కొండ ఎక్కారు లేదా పర్వతం ఎక్కారు. ఎందుకు ఎక్కారు? అక్కడైతే ఎవరు కదిలిచ్చారు, ప్రశాంతంగా పడుకోవచ్చా? ఎందుకు ఎక్కారంట? ప్రార్థన చేయడానికి ఎక్కారు. అంటే వీళ్ళు ఈ మహిమ దర్శనాన్ని చూసింది ఎక్కడ అంటే కొండ మీద, కొండ కింద కాదు, కొండ పైన. మనం ఆత్మీయ జీవితంలో ఆయన మహిమ దర్శనాన్ని మనం చూడాలంటే ఈ మహిమ దర్శనం దొరికేది ఎక్కడంటే కొండ కింద కాదు, పర్వతం పైన దొరికింది. ఎవరైతే ప్రార్థనా జీవితంలో ఆ ఉన్నతమైన శిఖరానికి ఎక్కెళ్తారో వారే దేవుని మహిమను వారి జీవితంలో చూడగలుగుతారు. ఆయన మహిమ ప్రత్యక్షత వారికి మాత్రమే లభిస్తుంది. ఎప్పుడైతే ప్రేయర్ లైఫ్లో ఒక ఉన్నతమైన శిఖరాన్ని ఎక్కెళ్తావో అక్కడ దేవుని మహిమ ప్రత్యక్షపరచబడడానికి నీ కొరకు సిద్ధముగా ఉంది. ఆ కొండను నువ్వు ఎక్కి వెళ్ళనంత కాలము ఆ మహిమ ప్రత్యక్షత నీ జీవితంలో దొరకదు. కొండ ఎక్కి వెళ్ళడం అంటే ఫిజికల్గా కాదు, ప్రేయర్ లైఫ్లో దేవునితో సహవాసంలో ఉన్నతమైన మెట్టులోనికి నువ్వు వెళ్ళాలి. నిమిషాలు ప్రార్థన కాదు, గంటలు గంటలు దేవుని సన్నిధిలో గడిపే ఆ ఉన్నతమైన ప్రేయర్ మెట్టుకి మనం ఎక్కి వెళ్ళినప్పుడు ఆ మహిమ ప్రత్యక్షత నీవు పొందుకుంటావు, లేకపోతే అది నీకు దొరకదు. నెంబర్ 2, మొదటి ఎవరు? మోషే అని చెప్పాను. రెండోది ఎవరు? పేతురు, యోహాన్. మూడో వ్యక్తి ఎవరంటే యెషయా. యెషయా ప్రవక్త గురించి రాసుంటుంది. యెషయా దేవుని మహిమను చూశాడు అని రాసుంటుంది. యెషయా అనగానే మీరు యెషయా గ్రంథంలోకి వెళ్తారు, కానీ కాదు, యోహాన్ సువార్తలో ఒకసారి జాన్ చాప్టర్ 12:41. జాన్ చాప్టర్ 12:41. యోహాన్ సువార్త 12:41. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన గూర్చి ఈ మాటలు చెప్పాను. చూసారా? యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన గూర్చి ఈ మాటలు చెప్పారు. ఎవరండి దేవుని మహిమను చూసాను? యెషయా. ఎక్కడ ఉంటుంది ఇది? యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం. ఓకే, 6వ అధ్యాయంలో దేవుని మహిమను చూశారు. దేవుని మహిమను చూసిన వెంటనే ఆయన ఏమని కేకలేశారు తెలుసా? అయ్యో అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గల. ఓ మై గాడ్, ఎంత గొప్ప ప్రవక్తే నేను అపవిత్రమైన పెదవులు గలవు అన్నని కేకలేస్తే మనం ఏమని కేకలేయాలి? బ్రాడీపేటలో మనం అంతా ఏమని కేకలేయాలండి? అంత గొప్ప ప్రవక్త. అసలు యెషయా ప్రవక్త సామాన్యమైన ప్రవక్త, బిగ్ ప్రాఫిట్ కదండి. పెద్ద ప్రవక్తల్లో కూడా పెద్ద ప్రవక్త. చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు ఉన్నారు కదా, చిన్న ప్రవక్త పెద్ద ప్రవక్త, పెద్ద ప్రవక్తల్లోనే చాలా గొప్ప పెద్ద ప్రవక్త.
అసలు యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్ మొత్తంలో 66 పుస్తకాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. యెషయా గ్రంథాన్ని చిన్న బైబిల్ అని కూడా పిలుస్తారు, చిన్న బైబిల్. ఎందుకంటే 66 బుక్స్ ఉంటాయి కదా బైబిల్ మొత్తంలో, 66 అధ్యాయాలు ఉంటాయి యెషయా గ్రంథం. యేసు ప్రభు పుట్టుకను గురించి 700 సంవత్సరాల క్రితమే ప్రాఫెసీ చెప్పాడు. ఓ మై గాడ్, అసలు ఏం రెవల్యూషన్ అంటే అసలు అది 700 years ఆఫ్టర్ జరగబోయే విషయాన్ని ఆత్మలో తెలుసుకొని ప్రాఫెసీ చెప్పాడు. రేపు జరిగేది కాదు, లేకపోతే ఒక సంవత్సరం తర్వాత జరిగేది కాదు, లేకపోతే 10 సంవత్సరాలు జరిగేది కాదు, 700 సంవత్సరాల తర్వాత జరిగే విషయాన్ని ముందుగానే ఆయన ప్రాఫెసీ చెప్పాడు. జీసస్ క్రైస్ట్ బర్త్ గురించి ఇంకా చాలా చెప్పాడు అనుకోండి. న్యూ హెవెన్, న్యూ స్కై, న్యూ ఎర్త్, నూతన భూమి, నూతన ఆకాశం, ఇంకా చాలా చాలా విషయాలు చెప్పారు. అయితే అంత గొప్ప ప్రవక్త దేవుని మహిమ దర్శనాన్ని చూసిన అంటే ఆయన నోటికుండా వస్తున్న మాటలు ఏంటంటే, అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కదా. కామన్గా మనము ఏమనుకుంటామంటే, నాకు తెలిసి యెషయా ప్రవక్త కూడా అనుకుని ఉంటారు, నా అంత పెద్ద ప్రవక్త ఎవరు లేరు, నా అంత పెద్ద పరిశుద్ధుడు ఎవరు లేరు. ఎప్పుడైతే దేవుని మహిమ ప్రత్యక్షతను చూశాడో తనలో ఉన్న లోపము తనకు తెలిసి, దేవుని మహిమను ఎంతగా మన జీవితంలో ప్రత్యక్షపరచబడుతుందో, ఎంతగా మన మహిమను మనం చూస్తామో అంతగా మనలో ఉన్న లోపాలు మనకి తెలుస్తాయి. అప్పటిదాకా మనము పరిశుద్ధులమే, అప్పటిదాకా మనం పర్ఫెక్టే, అప్పటిదాకా మనం గ్రేటే అన్నమాట. యెషయా ప్రవక్త ఎప్పుడైతే దేవుని మహిమను చూశాడో ఆయన పెదవుల్లో ఉన్న అపవిత్రత ఆయనకి తెలిసింది. కేకలేస్తున్నాడు, అయ్యో నేను ఎంత అపవిత్రమైన పెదవులు కదా. వెంటనే కెరూబుల్లో ఒకరు వచ్చి బలిపీఠం దగ్గర ఉన్న నిప్పును తీసుకొని వచ్చి ఆయన పెదవులను తాకగానే ఆయన పెదవులకు పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది, ఆయన పెదవులు పవిత్రపరచబడ్డాయి. సో దేవుని మహిమ ఎంతగా నీ లైఫ్లో ప్రత్యక్షపరచబడుతుందో 2 జరుగుతాయి. నెంబర్ 1, దేవుని మహిమ ఎంతకైతే నువ్వు పొందుకుంటావో, ఎంతగా ఆయన మహిమ దర్శనాన్ని నువ్వు పొందుతావు, ఆయన మహిమను చూస్తావో, అంతగా నీ స్పిరిచువల్ లైఫ్ మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్తుంది. గ్లోరీ నుండి గ్రేటర్ గ్లోరీలోకి వెళ్తుంది. దేవుని మహిమ ఎంతగా నీ లైఫ్లో ప్రత్యక్షపరచబడుతుందో అంతగా మహిమ నుండి అధిక మహిమలోనికి మన స్పిరిచువల్ లైఫ్లో వెళ్తాం. అండ్ ఆల్సో సెకండ్ థింగ్ ఏంటంటే, దేవుని మహిమను మనం ఎంతగా పొందుకుంటామో, చూస్తామో, ఆయన మహిమ మనం ఎంతగా నింపబడతామో అంతగా మనలో ఉండి దేవుని మహిమ ప్రతిఫలిస్తుంది. ప్రతిఫలించుట అనే దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో రిఫ్లెక్టింగ్, అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు అన్నాడు 2 కొరింథియన్స్లో 3 chapter లాస్ట్ వర్సెస్లో. దేవుని మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు అన్నాడు. అద్దం యొక్క పని ఏంటి? అద్దం మీద ఏదైనా లైట్ ఫోకస్ పడింది అనుకోండి, అలా అని లోపల తీసేసుకునిద్దా? ఏం చేసేది? రిఫ్లెక్ట్ చేసి. చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు కదా, అద్దం తీసుకొని సూర్యుడు కిరణాలు తీసుకొని ఎవడో ఒకటి ముఖం మీద వేసి వాడిని టార్చర్ చేసి ఆనందం అనమాట. అదొక ఎదుడోడు సఫర్ అయితే మనకి పైశాచిక ఆనందం అనమాట. అద్దం రిఫ్లెక్షన్ ద్వారా వాడి ముఖాన్ని వేసి వాడిని ఇబ్బంది పెడతా ఉంటాం. అద్దం యొక్క పని ఏంటంటే రిఫ్లెక్టింగ్. అద్దము మహిమను తీసుకొని అలానే ఉంచాలి, రిఫ్లెక్ట్ చేస్తాం. మనం ఎలా మారాలంటే ఒక అద్దంలాగా మనం ఎంతగా ఆయన మహిమను నువ్వు పొందుకుంటావు అంతగా నీ లైఫ్ నుండి ఆ గ్లోరీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే అనేకులకు ఆశీర్వాదకరంగా మన లైఫ్ ఉంటుంది. యెషయా ప్రవక్త ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, ఎంతగా ఆయన మహిమను మనం చూస్తామో అంతగా మన లైఫ్లో ఉన్న లోపాలను మనము, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, ఎంతగా ఆయన పరిశుద్ధతను గురించి నువ్వు తెలుసుకుంటావు అంతగా నీలో ఉన్న పాపాన్ని గురించి నువ్వు తెలుసుకోగలుగుతావు. మరొక ఎగ్జాంపుల్ ఈ కాన్సెప్ట్ మీద, పేతురు దేవుని మహిమను చూశాడు తన జీవితం. ఎప్పుడు రాత్రి అంతా పాపం చేపలు పట్టాడు, చేపలు ఏం దొరకలేదు. పొద్దున యేసు ప్రభు వచ్చాడు, వల వేయమన్నాడు, లోతుకు తీసుకెళ్ళి దోణెను లోతుకు నడిపించి వల వేయమన్నాడు, వల వేశాడు. వేసినాక 2 దోణెలు మునుగునట్లు నింపారు. దేవుని మహిమ ఆయన జీవితంలో ఆయన చూశాడు, విస్మయం చెందాడని రాస్తుంటుంది. పేతురు విస్మయం చెందాడు, కళ్ళు తిరిగి కింద పడ్డాడు, కళ్ళు తిరిగిపోయి కింద పడ్డాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పేతురు పుట్టి పెరిగిందే చేపల్లో, ఆయనకి చేపలు ఏమన్నా పెద్ద విశేషమా అని చూడడం. ఆయన విస్మయం చెందాడంటే ఖచ్చితంగా అట్ దట్ మూమెంట్ ఏదో ఒక విస్మయం చెందించే కార్యం అయితేనే జరిగింది. ఆయన లైఫ్లో రొటీన్ కార్యం అయితే అక్కడ జరగలేదు, ఏదో ఒక ఆశ్చర్యమైన కార్యం యేసు ప్రభు అక్కడ చేశారు. 2 దోణెలు మునుగునట్లు నింపారు. అప్పుడు ఒక మాట అంటాడు, ప్రభువా నేను పాపాత్మున్నయ్యా, నా దగ్గర నుంచి వెళ్ళిపోయా, చెంతకి వెళ్ళిపోయా.
ఇలాంటి పాపాత్ముడి దగ్గర ఉన్న ఇలాంటి పరిశుద్ధులు ఉండకూడదు. ప్లీజ్ వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి వెళ్ళిపో. యేసుప్రభు చెప్పలో నువ్వు పాపిస్తోడు, ఎన్ని పాపాలు చేసావని యేసుప్రభు ఆయన హిస్టరీ అని లిస్ట్ చెప్పలేదు. తనంతట తానే దేవుని మహిమను చూశాడు, తన పాపాన్ని తను ఒప్పేసుకున్నాడు. అండ్ ఆల్సో థర్డ్ ఎగ్జాంపుల్, ఈ కాన్సెప్ట్లో మూడో ఎగ్జాంపుల్ ఏంటంటే జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉంది. ఇంకేమన్నా అన్నాడండి యేసుప్రభు? అరే నీ చరిత్ర మొత్తం చెప్తాయిట్రా, నువ్వు ఎప్పుడెప్పుడు ఏం చేసావు మొత్తం ఉంది నా దగ్గర రికార్డు, నీ సంగతి చెప్తాయిట్రా అన్నాడా? జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండాలి. సంతోషంతో చేర్చుకున్నాడు. ఇక మొత్తం వచ్చేస్తుంది బయటికి. దేవా ఎవరెవరు ఎంత నేను అన్యాయంగా నేను అదే అంటున్నాను. దేవుని మహిమ మన లైఫ్లో రివీల్ అయితే మనలో ఉన్న పాపము, మనలో ఉన్న లోపాలు మనకు ఆటోమేటిక్గా లోతైన గ్రహింపు కలుగుతుంది, లోతైన పశ్చాత్తాపం కలుగుతుంది. ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను, అసలు నచ్చదు కదా మనకి, వినటానికి కూడా చాలా కష్టం. ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా అలా చేయగలరా? పాటలు అయితే పాడతాం కదా, మాటలు అయితే చెప్తాం. నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నానని చెప్పగలిగిన ధైర్యం ఎవరికన్నా ఉందా? ఎంత లోతైన పశ్చాత్తాపం, ఎంత తీవ్రమైన మార్పు కలిగితే అసలు ఆ మాట అనగలిగాడండి. ఆయనేమి సామాన్యుడు కాదు. ఫస్ట్ వచ్చిన రాసుడు ధనవంతుడైన జక్కయ్య, చాలా ధనవంతుడు ఆయన. ఆ మాట అంత తేలిగా పలకగలట అంత ఈజీ ఏం కాదు, చదువుకున్నంత ఈజీ ఏం కాదు. ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాం. ఎంత లోతుగా దేవుని యొక్క పవర్ ఆయన్ని విజిట్ చేసి ఉంటే, టచ్ చేసి ఉంటే, అంత నిర్ణయానికి వచ్చి ఉంటాడు. ఎంత బలంగా గాడ్స్ గ్లోరీ ఆయన్ని దర్శించి ఉంటే అసలు అంత తీవ్రమైన మార్పు ఆయనలో వచ్చి ఉంటుంది, అంత నిజమైన మారు మనసు వచ్చి ఉంటుంది. నేను కూడా మారు మనసు పొందానని చెప్తాం, కానీ క్రియలలో నిజమైన మారు మనసు వచ్చింది జక్కయ్యకి. దానికి గల కారణం దేవుని మహిమ ఆయన జీవితంలో ప్రత్యక్షపరచబడదు. ఎప్పుడైతే జక్కయ్య త్వరగా దిగని వాయిస్ ఈ చెవుల్లోండి హార్ట్లోకి వెళ్ళిందో, ఆయన హృదయం ఒకసారి అలా ఓపెన్ అయిపోయింది, ఆయన ఆత్మ దీపము వెలిగించబడింది. సో దేవుని మహిమ ఎంతగా మన లైఫ్లో రివీల్ అవుతుందో అంతగా లోతైన మన పాపముల గురించి, లోపాల గురించి, అవిధేయతల గురించిన లోతైన గ్రహింపు మనకు కలుగుతుంది. అప్పటిదాకా అందరూ భక్తులే, అప్పటిదాకా అందరూ పరిశుద్ధులే. ఎప్పుడైతే అది రివీల్ చేస్తాడో దేవుడు, అప్పుడు మనకు అర్థమైంది మన స్టేటస్ ఏంటి, మన స్పిరిచువల్ స్టేటస్ ఏంటి అనేది అప్పుడు అర్థమైంది. అప్పుడే నువ్వు నిజమైన భక్తి లోతుల్లోకి వస్తావు. అప్పుడు దాకా అంతా భ్రమపడే భక్తిలో మనం ఉంటామండి. అందుకే దేవుని మహిమ మన లైఫ్లో ప్రత్యక్షపరచబడాలి. లేదంటే ఆ భ్రమలోనే భక్తి చేస్తావు, తర్వాత రిజల్ట్స్ వేరుగా ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, భూమి మీద 60 కిలోలు ఉన్న మనిషి చంద్రమండలం మీదకి వెళ్ళాక 6 కిలోలే ఉంటాడు. బై 10 వేసుకోవాలి. ఇక్కడ నువ్వు 100 అనుకున్నాయేమో, బై 10 పడిద్ది. అక్కడికి వెళ్ళాలి కాటాలో. మనం 100 అనుకుంటాం, అక్కడికి వెళ్ళే లోపల 10% ఉంటుంది. మన దృష్టిలో మనం చాలా గొప్పగా ఉంటాం. దేవుని మహిమ మన లైఫ్లో ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడుతుంది, అప్పుడే లోతైన గ్రహింపు మన భక్తిని గురించి, మన స్పిరిచువల్ స్టేటస్ ఏంటో మనకు అర్థమైంది. ఆడమ్ వేర్ ఆర్ యూ అన్నాడు కదా దేవుడు. ఆదాము ఎక్కడున్నావు అంటే ఫిజికల్గా ఎక్కడున్నా కదా సార్, ఫస్ట్ చైర్లో ఉన్నాను, లాస్ట్ చైర్లో ఉన్నాను, ఇది కాదు. వేర్ ఆర్ యూ ఇన్ స్పిరిచువల్ లైఫ్, వేర్ ఆర్ యూ ఇన్ క్రైస్ట్. ఓకే, నెక్స్ట్ పాయింట్లోకి మనం వెళ్తాం. ఇప్పుడు దాకా నేను మహిమను గురించి చెప్పాను కదా. ఓకే, ఇప్పుడు నేను మరొక మాట చెప్పబోతాను. కీర్తనలు గ్రంథము, దావీదు కూడా ఒకటి చూడాలనుకొని ఆయన దేవుడిని అడిగాడు. 63:2, 63వ కీర్తన 2వ వాక్యం. ఫాస్ట్గా 5 విషయాలు చెప్తాను ఈరోజు. ఇంకా మనకు పావు గంట ఉంది, ఒక పాయింట్ అయిపోయింది. గబగబా చెప్పేస్తాను, ఎక్కువసేపు చెప్పండి. సో మొత్తం 5 పాయింట్స్. ఫస్ట్ది ఆయన మహిమను చూడాలి కదండి. నెంబర్ 2, 63వ కీర్తన 2వ వచ్చి. ఇక్కడ 2 ఉంటాయండి, 2 ఉంటాయి. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణకొని ఉన్నది. చూసారా, ఇక్కడ డేవిడ్ ఆశపడుతున్నారు ఏమనంటే నీ బలమును నీ ప్రభావమును చూడాలి. అక్కడ ఆయన ఏమన్నాడండి చెప్పండి అమ్మా. మోషే ఏమన్నాడు? ఈ మహిమను చూడాలి. ఇక్కడ డేవిడ్ ఏమంటున్నారు? అందరు ఇక్కడ ఉన్న భక్తులే వస్తున్నారు ఈరోజు.
డేవిడ్ గారు ముందున్నారు, మోసెస్ గారు వెనకాల ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారో చూడాలి. నీ బలమును నీ ప్రభావాన్ని నేను చూడాలి. I want to see your power, I want to see your glory, I want to see your majesty, I want to see your strength. నీ బలం చూడాలయ్యా, నీ బలం చూడాలయ్యా, అయ్యా అయ్యా. నిజంగా ఇలాంటి ఆశ ఈరోజు మన హృదయంలో కలగాలి. వచ్చామా, పాట పాడుకున్నామా, ప్రసంగం విన్నామా, ఇంటికి వెళ్ళామా, ఇలానే సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా. దేవుని బలమును మన లైఫ్లో మనము చూడాలని ఆశ కాదంట. అక్కడ ఏమని చూడండి, నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి. ఎంత ఆశ అండి? దీర్ఘం తీసి చెప్పండి అమ్మా, దీర్ఘం తీసి చెప్పండి అమ్మా. ఎంతో ఆశతో దేవా నీ పరిశుద్ధ ఆలయంలో నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నానయ్యా. ఎంత ఆశ? ఎంతో ఆశ అండి, ఎంతో ఆశ. దాన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఒక తీవ్రమైన ఆశ అండి. ఎంత బలమైన ఆశ తెలుసా అది? మీకు ఇంకా బాగా అర్థమైనట్టు చెప్పాలంటే సెకండ్ వర్స్లోనే లాస్ట్ లైన్లో ఉంటుంది, నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరం కృషించుచున్నది. అది ఎంత ఆశ యొక్క తీవ్రత ఎలా ఉందంటే, ఆ ఆశ యొక్క సివియారిటీ ఎలా ఉందంటే, నీ మీద ఉన్న ఆశ చేత నిన్ను చూడాలి చూడాలి చూడాలి, నీ బలం నీ ప్రభావాన్ని నా లైఫ్లో చూడాలని నా శరీరం కృషించిపోతుంది. నా కళ్ళు, నా శరీరము, నా ప్రాణము కృషించి కృషించి కృషించిపోతుంది. ఇది సామాన్యమైన ఆశకైతే ఇలా జరగదు కదా. ఒక తీవ్రమైన ఆశ ఉంటేనే జరగదు. మరొక ఎగ్జాంపుల్, నెగిటివ్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఇంకొక ఆయన కూడా కృషించి కృషించి కృషించిపోయాడు. అమ్నోను డేవిడ్ యొక్క సన్, దావీదు కుమారుడు. రాజకుమారుడవైన నీవు నానాటికి కృషించిపోవుటకు కారణం ఏంటి? యెహోనాదాబు ఒక కపటం గల ఫ్రెండ్ ఉన్నాడు. ఆ కపటం గల ఫ్రెండ్ అడుగుతున్నాడు, ఏంట్రా రాజకుమారుడు గారు, ఏం కావాలంటే అది తినవచ్చు, ఏం కావాలంటే అది చేయొచ్చు, ఏంటి నువ్వు నానాటికి కృషించిపోయి ఎయిడ్స్ వ్యాధి వచ్చినట్టు అయిపోతున్నాయి, ఏంట్రా? ఇక ఆయన రివీల్ చేశాడు తన హార్ట్లో ఉన్న రాంగ్ డిజైర్, బ్యాడ్ డిజైర్ చెప్పాడు. ఆయన కృషించిపోవడానికి గల కారణం ఏంటంటే ఆయనలో ఉన్న చెడ్డ ఆశ. అది మీకు బాగా తెలుసుగా, నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అతనిలో హృదయంలో ఉన్న చెడ్డ ఆశ అతను నానాటికి చిక్కిపోవడానికి కారణం అవుతుంది. అది చెడ్డ ఆశ అనుకోండి, అది పక్కన పడేసాను. కానీ ఇక్కడ దావీదు హృదయంలో ఉన్న ఆశ యేసు మీద ఆశ. అక్కడ ఏమన్నాడు? నీ మీది ఆశ, నీ మీద ఆశ, యేసయ్య మీద ఉన్న ఆశ, ఆయన బలమును ఆయన ప్రభావాన్ని చూడాలని ఆశ చేత ఆయన శరీరం కృషించిపోతుంది. ఒక వ్యక్తికేమో లోక ఆశ చేత ఆయన శరీరం కృషిస్తుంది, ఇంకొక ఆయనకేమో దేవుని మీద ఉన్న ఆశ చేత ఆయన శరీరం కృషించింది. దీన్ని ఒక తీవ్రమైన ఆశగా మనం పరిగణలో తీసుకోవచ్చు. ఒక బలమైన ఆశ దేవుని కొరకైనా. అది ఎలాంటి ఆశ అంటే, దేవుని బలాన్ని దేవుని ప్రభావాన్ని చూసేదాకా నేను వెనుకకు తిరగను, వదిలి పెట్టను. అంత పట్టుదల, అంత తీవ్రమైన ఆశ దేవుని కొరకు కలిగి ఉన్నాడు. మనం కూడా అలాంటి ఆశ కలిగి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు అటువంటి బలమైన కోరిక, తీవ్రమైన ఆశ మన గుండెల్లో ఎప్పుడైతే కలుగుతుందో ఖచ్చితంగా ఆయన బలమును, ఆయన ప్రభావాన్ని మన లైఫ్లో మనము చూడగలుగుతాం. అండ్ ఆల్సో ఫోర్త్ పాయింట్, 27వ కీర్తన 27వ కీర్తన 4th verse. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. 27వ కీర్తన 4వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుతున్నాను. ఏంటంటే ఆ వరం యెహోవా ప్రసన్నతను చూడాలి. ఏంటండి? నీ ప్రసన్నతను చూడాలి. ప్రసన్నత, దేవుని ప్రసన్నతను చూడాలని ఒక వరం అడుగుతున్నాడు.
అక్కడ అడిగి తిని అని ఆగిపోలేదండి. నెక్స్ట్ లైన్లో ఏమన్నాడు? దానిని నేను వెతకుచున్నాను. ఇక్కడే ఉంది సక్సెస్. అడిగాను అని ఆగల, దానికోసం నేను వెతుకుతున్నాను. నాట్ ఓన్లీ ఆస్కింగ్ బట్ ఆల్సో సీకింగ్. దాన్ని వెతుకుతున్నాను నేను. ఆ వెతుకుతున్నాను అనే దగ్గరే పట్టుదల కనబడుతుంది మనకి. వెతకాలి. మనం అనుకున్నది పొందుకునే అంతవరకు అడుగుడి మీకు ఇవ్వను, ఎదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడి. ఎన్నోసార్లు చెప్పాను, ఆస్కింగ్ మీన్స్ నాట్ ఓన్లీ జస్ట్ ఆస్కింగ్, కీప్ ఆస్కింగ్. అడుగుడి అనే దగ్గర జస్ట్ ఊరకాలు అడగండి అని కాదు దాని అర్థం. కీప్ ఆస్కింగ్, నాట్ జస్ట్ ఆస్కింగ్, కీప్ ఆస్కింగ్, కీప్ సీకింగ్, కీప్ నాకింగ్. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. కీప్ ఆస్కింగ్, కీప్ సీకింగ్, కీప్ నాకింగ్. అడుగుతూనే ఉండాలి పొందుకునే వరకు, వెతుకుతూనే ఉండాలి దొరికే వరకు, తడతానే ఉండాలి తీసేవారు. ఇక్కడ అడిగాను అనే దగ్గర ఆగిపోలా, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు. దానికోసం నేను వెతుకుతున్నాను. నాణ్యము 10 నాణ్యాలు ఒక నాణ్యం పోయిందండి. ఆ స్త్రీ అంట ఏం చేసింది? ఇక్కడ రాసుంటుంది, దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. అది దొరికే వరకు, అది మనం పొందుకునేంత వరకు మనం జాగ్రత్తగా వెతికినప్పుడు ఖచ్చితంగా అది మనకు దొరుకుతుందా? యేసు ప్రభు ఆ ఉపమానం చెప్పినప్పుడు నాణెము పోయింది, ఆమె వెతికింది అని చెప్పేసి అందరితో ఆపేశాడా ఉపమానం? అది దొరికినప్పుడు అందరినీ పిలిచి ఆమె సంతోషించింది. దొరికినప్పుడు అని రాశారు ఆ ఉపమానం. ఎందుకని రాశారు? ఖచ్చితంగా మనకు కూడా అది దొరుకుతుంది వెతికినప్పుడు అనే ఆ యొక్క ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి. ఆ అధ్యాయం అంతా చూడండి. లూక్ 15 మీరు కనుక మొత్తం చదివితే 3 కాన్సెప్ట్లు ఉంటాయి అక్కడ. గొర్రె పోయింది, గొర్రె దొరికింది. నాణ్యం పోయింది, నాణ్యం దొరికింది. తప్పిపోయిన కుమారుడు అని ఎందుకన్నారు నాకు అర్థం కాదు అసలు. పారిపోయిన కుమారుడు అని పెట్టాల్సింది కదా. తప్పిపోయాడు ఆయన ఏమన్నా జాతరలో, మొత్తం ఆస్తి తీసుకొని మొత్తం అబ్రాడ్ పారిపోయాడు కదండి. అబ్రాడ్ పారిపోయాడు కదా. మొత్తం సరిగ్గా మనకి ఎందుకు ఎట్లా వెళ్ళాడు, మొత్తం మీద దొరికాడు. గొర్రె దొరికింది, నాణ్యం దొరికింది, పిల్లోడు దొరికాడు. ఓకే, సో ఎందుకు ఈ 3 15 అధ్యాయం అంతా రెస్టోరేషన్ కాన్సెప్టే ఉంటుంది. రెస్టోరేషన్, పోయింది దొరికింది. ఎందుకని జీసస్ క్రైస్ట్ ఆ విషయాలు చెప్పారంటే, ఖచ్చితంగా మన జీవితంలో అది పోయింది కావచ్చు, లేదంటే మనం వెతుకుతున్నది కావచ్చు, ఖచ్చితంగా ఒకరోజు అది మనకి దొరుకుతుంది. నో డౌట్ అందులో. లాస్ట్ ఫైనల్ పాయింట్ ఫర్ టుడే, పేతురు రాసిన 2వ పత్రిక. అక్కడ పీటర్ ఒక మాట వాడుతూ ఉన్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1:17. ఆయన మహత్యమును మేము కళ్ళారా చూచిన వారమై తెలిపితిమి. చూడండి, అక్కడ పేతురు ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. ఆయన మహత్యమును, తెలుగులో మహత్యము అని ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో మెజెస్టీ అని ఉంటుంది. ఆయన మహత్యమును మేము కన్నులారా చూసిన వారమే తెలిపింది. మీకు మేము కల్లిబుల్లి కబుర్లు చెప్పట్లా, ఆయన మహత్యాన్ని మేము కళ్ళారా చూసి చెప్తున్నాం. కథలు చెప్పట్లా మేము ఇక్కడ నిలబడి, ఆయన మహత్యాన్ని కన్నులారా చూసి చెప్తున్నాం. ఆయన మహత్యాన్ని ఎలా చూశారంట? కన్నులారా చూశాం. ఎక్కడ చూసామో తెలుసా? 18. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. ఎక్కడ పొందుకున్నారు ఈ మహత్యాన్ని? ఎక్కడ చూశారంటే దేవుని మహత్యాన్ని పరిశుద్ధ పర్వతం మీద. ఎక్కడండి? ఆ హోలీ మౌంటైన్ మీద చూశారు. దీన్ని నేను ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, నీవు ఆ మహత్యం, గాడ్స్ మెజెస్టీ నీ లైఫ్లో నువ్వు చూడాలంటే, పొందుకోవాలంటే పరిశుద్ధ పర్వతం మీదికి ఎక్కి వెళ్ళాలి. దీన్ని నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా అంటే, గాడ్స్ మెజెస్టీ నీ లైఫ్లో రివీల్ అవ్వాలి అంటే
నీవు పరిశుద్ధతలో ఒక ఉన్నతమైన శిఖరానికి ఎక్కి వెళ్ళాలి. ఎంత అద్భుతమైన మాట అంటే మోసెస్ గారి గురించి రాసుంటుంది. ఎవ్వరు ఈ పర్వత సమీపానికి కూడా రావడానికి వీల్లేదు, ఈ పర్వతమును తాకినా చాలు వాళ్ళని మరణశిక్ష విధించాలని దేవుడు చెప్పాడు. కానీ ఆ చాప్టర్లో మోసెస్ గారి గురించి ఏం రాసింది తెలుసా? మోషే మాత్రమే నన్ను సమీపించాలి. ఓ మై గాడ్, ఎంత మోస్ట్ హోలీగా ఆయన ఉన్నాడు కదండి. మోషే మాత్రమే నన్ను సమీపించాలి. ఒకప్పుడు ఈయన గురించి ఏమన్నాడు తెలుసా? మోషే గారి గురించి, ఆగు దగ్గర రావా, దగ్గర రావా, దగ్గర రావా. ఎప్పుడు సంగతి? మండు చిన్న పొద దగ్గర ఏమన్నాడు? దగ్గర రావాలి. ఆయన ఏమో దగ్గరికి వెళ్ళి అసలు అవి ఎంతేందో చూద్దామని దగ్గరికి వెళ్తుండాలి. దగ్గర రావాలి. ఈ పాదములకున్న చెప్పులు విడిచిపెట్టి, ఇది పరిశుద్ధమైన భూమి, ఎట్లా పడితే అట్లా రా, దగ్గరకు రావద్దని చెప్పిన ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు? మోషే మాత్రమే నా దగ్గరకు రావాలి. ఎంతగా ఎదిగాడండి హోలీ లైఫ్లో, పరిశుద్ధమైన జీవితంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు కదా. దగ్గరకు రావద్దని పలికిన దేవుడే మోషే మాత్రమే నా దగ్గరకు రావాలి, ఇంకెవ్వరు రావడానికి వీల్లేదు. కనీసం ఈవెన్ ఈ పర్వతాన్ని ఏ మనిషి కానీ ఏ జంతువు కానీ టచ్ చేసినా చాలు వారికి మరణశిక్ష విధించాలి. ఓ మై గాడ్, ఎంత తీవ్రమైన కఠినమైన పనిష్మెంట్ కదా. దగ్గరకు రావద్దని చెప్పిన దేవుడి నోటి ఉన్నాడు, నువ్వు ఒక్కడే రావాలి నా దగ్గరికి అని పిలిపించుకునే అంత ఉన్నతమైన పరిశుద్ధతలు, అంత ఉన్నతమైన మెట్టుకి ఎక్కి వెళ్ళాడు మోసెస్. ఇక్కడ అదే అన్నారు పీటర్ గారు, ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన మహత్యాన్ని మేము కన్నులారా. దేవుని మహత్యం ఎంతగా నీ లైఫ్లో రివీల్ అవుతుందంటే, నువ్వు పరిశుద్ధతలో ఎంత ఉన్నతమైన మెట్టుకు ఎక్కి వెళ్తూ ఉంటావో, ఎంత లోతైన పరిశుద్ధతలోకి వెళ్తూ ఉంటావో, ఎంత ఉన్నతమైన పరిశుద్ధతలోకి ఎక్కి వెళ్తావో, అంతగా ఆయన మహత్యము నీ లైఫ్లో దేవుడు మీకు కన్నులారా చూపిస్తాడు. ఓకే, నేను క్లోజ్ చేయాలనుకుంటున్నాను. రోమపత్రిక 3:23లో ఒక మాట రాస్తుంది. ఇందాక మనం మహిమ గురించి చెప్పుకున్నాం కదండి. మహిమ గురించి, దాని గురించి ఒక పాయింట్ చెప్పి నేను క్లోజింగ్లో తీసుకెళ్ళాలనుకుంటున్నాను. రోమ 3:23 మాత్రం బాగా తెలిసిన విషయమే, కానీ ఇప్పుడు మనం వెళ్తున్న టాపిక్ మీద అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఏ వేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ మహిమ గురించి ఒక పదం రాస్తుంటుంది. మహిమను పొందలేకపోతున్నారు, ఆర్ మహిమను పోగొట్టుకుంటున్నారు. ఎందుకు పోగొట్టుకున్నారు? ఏ భేదమునో లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను. ఎందుకు ఈ మహిమ ఆయా భక్తుల జీవితాల్లో రివీల్ అయిన ఈ గ్లోరీ, గాడ్స్ గ్లోరీ ఎందుకు మన లైఫ్లో మనం పొందుకోలేకపోతున్నాం అంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి మహిమను పొందలేకపోతున్నారు. దేవుని మహిమను పొందకుండా ఏమడ్డొస్తుంది? పాపం అనేది అడ్డొస్తుంది. పాపము, అవిధేయత, అతిక్రమము ఎప్పుడైతే అడ్డుగా ఉంటుందో మన లైఫ్లో, దేవుని మహిమ మన లైఫ్లో రివీల్ అవ్వదు. ఎప్పుడైతే ఆ అడ్డుగా ఉన్న ఆ పాపమును, ఆ అవిధేయతను, ఆ లోపాన్ని మనము దేవుని కృప ద్వారా పోరాడి పట్టుదలతో వేడుకొని ఆ పర్టికులర్ బలహీనతలపై మనం విజయాన్ని పొందుతాము, దాన్ని మనం జయిస్తాము. వెనుగులాడి, పోరాడి, గోజాడి దేవుని సన్నిధిలో ప్రార్థించి మొరపెట్టి ఆ పర్టికులర్ ఆ అడ్డుగా ఉన్న ప్రతి విధమైనటువంటి అవిధేయతను మనం అధిగమిస్తాము. దేవుని మహిమ మన జీవితంలో ప్రత్యక్షపరచబడుతుంది. దేవుని మహిమను పోగొట్టుకున్నారు ఎవరు చెప్పండి? ఆదాము, హవ్వ కదా. అప్పటిదాకా మహిమతో నింపబడిన వారి జీవితాలు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారో మహిమ పోయింది. మహిమ పోగానే దిగంబరులు అన్న విషయం వాళ్ళు గుర్తించారు. అప్పుడు దాకా వాళ్ళ దిగంబరులు అన్న విషయాలు తెలియదు. ఎందుకని? మహిమతో నింపబడిన జీవితం, మహిమతో కప్పబడిన జీవితం, మహిమను పొందుకున్నటువంటి జీవితం. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారో మహిమ పోయింది. ఆటోమేటిక్గా దిగంబరత్వాన్ని వాళ్ళు గుర్తించారు. ఏదేని వనంలో నుండి బయటికి త్రోసివేయబడ్డారు. సో మన లైఫ్లో గ్లోరీని మనం మిస్ అవ్వడానికి, గ్లోరీని మనం లాస్ అవ్వడానికి గల కారణము పాపమే. ఏ పాపం అయితే మన జీవితంలో దేవుని మహిమను పోగొట్టుకోవడానికి లేక పొందలేకపోవడానికి కారణమవుతుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఆ విషయంలో దేవుని పాదాలు పట్టుకుని బలంగా పోరాడి మనము ఆ విషయాన్ని జయించగలిగితే దేవుని మహిమ మన మీదకి దిగి
రాబోచున్నది. ఇంకొక ఆయన దేవుని మహిమను చూశారు, అది ఒక చదువుకొని ప్రార్థన చేద్దాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 55వ వచనం అనుకున్నా. ఐ థింక్ యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టిల్స్ 7:55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి. చాలా థ్యాంక్ యూ. అపోస్తల కార్యాలు 9:55లో రాస్తుంటారు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి. స్టెఫన్ దేవుని మహిమను చూస్తున్నాడు. ఆల్సో యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూస్తున్నాడు. నిలిచి ఉండుట అంటే స్టాండ్ అయి ఉన్నాడు. కూర్చొని ఉన్న ఆయన కాస్త లేచి నిలబడ్డాడు. లేచి నిలబడి ఉండడాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుని మహిమను చూస్తాడు. ఎప్పుడు చూశాడు? పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడే స్టెఫన్ దేవుని మహిమను చూస్తున్నాడు. సో ఫైనల్గా నేను ఇవ్వాలనుకున్న కన్క్లూషన్ ఏంటంటే, ఏదో చేసాం భక్తి కాదండి. ఈ రాత్రి నుంచి అయినా మనము ఒక గ్రహింపు, ఒక అండర్స్టాండింగ్లోకి రావాలి. దేవా, నీ మహిమను నా జీవితంలో నేను చూడాలి, అండ్ నీ శక్తిని నా జీవితంలో నేను చూడాలి. నీ బలమును, నీ ప్రభావమును, నీ మహత్యమును, నీ ప్రసన్నతను నా జీవితంలో చూసి అలాంటి శక్తి కలిగిన భక్తి నాకు దయచేయమని మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ గల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. చెప్పబడిన ప్రతి మాటను మా హృదయంలో ముద్రింపచ్చి, అవును దేవా, నీ మహిమను చూడాలయ్యా మా జీవితాల్లో. దేవా, ఎన్నో అవిధేయతలు, ఎన్నో లోపాలు, ఎన్నో బలహీనతలు, ఎంతో భక్తిహీనత, ఎన్నో పాపములు, లోపములు, అవిధేయతలు, అతిక్రమాలు, దోషములు నీ మహిమను మా జీవితంలో పొందకుండా అడ్డుపడుతున్నాయి దేవా. వాటన్నిటినీ తొలగించును దేవా మా జీవితంలో. దేవా, ఒక నార్మల్ డిజైర్ కాదు దేవా, ఒక బలమైన కోరిక, తీవ్రమైన ఆశను నీ కొరకు మా గుండెల్లో పుట్టించా. నీ మీది ఆశ చేత నా శరీరం కృషించిపోతుందన్నాడు. ఊరికినే రాయలేదు కదా దేవా మాట, ఆ పాట. దేవా, తన గుండెల్లో ఉన్న అనుభవాన్ని రాస్తున్నాడు. ఎస్లో ఆ ఎక్స్పీరియన్స్లోనికి మమ్మల్ని తీసుకొని, కేవలం వినడం కాదు కానీ, చెప్పడం కాదు కానీ, ఆ ఎక్స్పీరియన్స్లోనికి రావాలి. నీ బలమును, నీ ప్రభావం చూడాలి. ఎంతో ఆశతో కనిపెట్టుకుని ఉన్నాడట. అటువంటి నీ పరిశుద్ధ ఆలయంలో అంత ఆశతో, దావీదు గారి గుండెల్లో ఉన్న అంత గొప్ప ఆశతో నీ పరిశుద్ధ ఆలయంలో కనిపెట్టుకోగలిగిన జీవితాలు మాకు ఇవ్వండి దేవా. నీ మహత్యాన్ని మా లైఫ్లో ఎప్పుడు చూస్తామయ్యా? ఏదో చేస్తున్నాం, భక్తి అయిపోయిందంటే అయిపోయింది. నీ ప్రసన్నతను చూడాలి, నీ మహత్యమును చూడాలి, పరిశుద్ధ పర్వతం ఎక్కి వెళ్ళాలి దేవా. మేల్కోవాలి ఆత్మీయ జీవితంలో. ప్రార్థన చేయటకు కొండ ఎక్కాలి, ప్రార్థన జీవితంలో ఉన్నతమైన శిఖరాన్ని ఎక్కాలి. అక్కడే మహిమ ప్రత్యక్షపరచబడుతుంది. కొండ మీదే మహిమ ప్రత్యక్షపరచబడుతుంది. ఆ పరిశుద్ధ పర్వతం మీద మాత్రమే మహిమ ప్రత్యక్షపరచబడుతుంది. కొండ కింద ఉండి మేము మహిమను చూడాలనుకోవడం మా భ్రమ మాత్రమే. కొండ మీదికి ఎక్కి వెళ్తేనే ఆ మహిమ మా జీవితంలో ప్రత్యక్షపరచబడుతుంది. దేవా, ఎన్ని తలచిన జరిగినా జరిగేది నీ చిత్రమైన పాటలు పాడుకుంటూ ఓడలోనే కూర్చుంటే కాదు. పేతురు వలె ఆశపడాలి, ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి, కంఫర్ట్ జోన్ని వదలాలి, రిస్క్ తీసుకోవాలి. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మీ ప్రసన్నతను మా జీవితంలో కనపరచు దేవా. మీ మహత్యమును కనపరచు దేవా. ఆయన మహత్యమును మేము కన్నులారా చూసాము అన్నారు పేతురు. దేవా, ఆ తదుపరి పేతురు ఎంత బలంగా వాడబడ్డాడో నేను అంతా చూశాను. తబితా లెమ్మంటే చనిపోయిన ఆమె లేచి కూర్చుని, నీడ పెడితే అందరూ స్వస్థతలు పొందారు. అంత మహిమను పొందుకున్నారు కాబట్టి అంత మహిమకరంగా వారు వాడబడ్డారు దేవా. నీ మహిమను పొందుకోవాలి, మహత్యమును పొందుకోవాలి, నీ బలం, నీ శక్తిని
కన్నులారా చూసి చచ్చిపోవలేసి అయిపోయింది ఏసయ్యా. అలాంటి శక్తి కలిగిన భక్తిలోనికి తండ్రి 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 మమ్మల్ని నడిపించమని వేడుకొనుచున్నదా. నామకార్థ బ్రతుకు, నులివెచ్చని జీవితం, సగం చలి సగం వేడి బ్రతుకు నుండి విడిపించను ఆయన. అయ్యా, కొద్ది కాలం భక్తి చేసినటువంటి శక్తి కలిగిన భక్తి చేసి చచ్చిపోయే కృప మాకు దయచే దేవా. ఆ విధంగా మమ్మల్ని మండించుము, రగిలించుము, రేపుము, పొరికొల్పుము ఆత్మలో తండ్రి. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి దేవా. సహాయం చేయండి దేవా, సహాయం చేయండి దేవా. వ్యర్థమైపోని వద్దు దేవా. ఒక చెవితో ఇంకో చెవితో వదిలిపెట్టేనివద్దు దేవా. ప్రతి హృదయంలో నాటు దేవా, నాటండి దేవా, నాటండి దేవా. నీ మాటలు ముద్ర వేయబడాలి దేవా. హల్లెలూయా, ముద్ర వేయబడాలి దేవా. నీ మాటలు ఒక్కొక్క హృదయంలో ఆ స్థాయికి, ఆత్మీయ స్థితికి వచ్చే వరకు నీ మాటలు వారి హృదయాన్ని టార్మెంట్ చేయాలి దేవా. నీ మాటలు వారి గుండెల్లో ఘోషించాలి దేవా. రింగ్ అవ్వాలి దేవా, మండాలి దేవా. దయచేయమని వేడుకోవచ్చు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.